బ్రేకింగ్ న్యూస్. ఐబొమ్మ కేసులో నిందితుడు రవిని 5వ రోజు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 4 రోజుల పాటు విచారణ చేసినా కేసు మాత్రం కొలిక్కి రాలేదు. విచారణలో రవి పొంతనలేని సమాధానాలు చెప్పి ప్రశ్నలు తప్పుదోవ పట్టేస్తున్నట్లు తెలుస్తుంది. ఆధారాలు ఎదురుగా ఉంచి విదేశాల్లోని సర్వర్లు, యూకే, కరేబియన్ దీవుల్లో పనిచేస్తున్న సిబ్బంది గురించి ప్రశ్నించారు పోలీసులు. డేటా విదేశాల్లో ఉందని దాటవేసినట్లు సమాచారం. ఇక్కడికి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి. సో ఈ రోజు 5వ రోజు ఐబొమ్మ రవిని ప్రశ్నించినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి కీలక సమాచారం అయితే ఆయన నుంచి రాలేనట్టు తెలుస్తుంది. మరి ఈ రోజు ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు? ఒకవేళ ఈ రోజు కూడా ఆయన నుంచి ఎలాంటి కీలక సమాచారం రాకపోతే మరొకసారి కస్టడీకి తీసుకునే అవకాశం ఉందా? బేసిక్గా అది కస్టడీకి తీసుకున్నారు. ఆల్రెడీ కొన్ని సమాధానాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇదంతా పక్కన పెడితే ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒక విచిత్రమైన పరిస్థితి అయింది. ఒకవైపు కొడుకు కేసుల్లో అరెస్ట్ అయ్యాడన్న బాధ ఒకవైపు, ఇంకొక వైపు చాలా కాలం నుంచి కొడుకుతో ఉన్న గ్యాప్తో కన్న కొడుకు అన్న మమకారం వదిలిపెట్టుకోలేని పరిస్థితి, అనారోగ్యంతో సహకరించని ఇబ్బందులు. సో వీటన్నిటితో ఒక తండ్రి నలిగిపోతూ ఉన్నాడు. తన కొడుకు ఇలా చేశాడేంటి అనేది బాధ ఒకవైపు, తన కొడుకు వస్తున్న మద్దతు చూసి ఇంకొక వైపు అది బాధనాలో సంతోషమనాలో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నాడు అప్పారావు. సో కేసుల మీద కేసులు ఐబొమ్మ రవి మీద ఫైల్ అవుతూ ఉన్నాయి. మరొక వైపు ఐబొమ్మ రవికి మద్దతుగా ఎంటైర్ సొసైటీ నుంచి విపరీతమైన సపోర్ట్ వస్తుంది. కానీ ఎంత సపోర్ట్ వచ్చినా కూడా లీగల్గా ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కేసులు నమోదయ్యాయి. సో వీటి నేపథ్యంలో రేపో మాపో శిక్ష పడినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే క్రమంలో ఈడీ, సిబిఐ లాంటివి కూడా రంగంలో దిగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత ప్రజల అభిమానం ఉన్నా కూడా చట్టం ముందు అవి ఎందుకు కూడా పనికిరావు. సో ఈ నేపథ్యంలో అసలు కొడుకు గురించి తండ్రి అప్పారావు ఏమంటూ ఉన్నారు? అప్పారావు, నమస్తే అండి. సార్, ఎస్, ఇవాళ మీ అబ్బాయిని కస్టడీలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారండి. సో ఇప్పటికే ఫైల్ అయిన కేసులతో పాటు అడిషనల్గా మరికొన్ని కేసులు ఫైల్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ, సిబిఐ కూడా త్వరలో రంగంలో దిగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఒక తండ్రిగా మీ కొడుకు పరిస్థితి చూసి ఎలా రెస్పాండ్ అవుతారు అప్పారావు? నేను ఎలా రెస్పాండ్ అయినా చేసేది ఏమీ లేదు సార్. చేసేదంటూ ఏమీ లేదు. కాబట్టి బాధపడడం తప్ప నేను చేసేదంటూ ఏమీ లేదు. అంటే మీ అబ్బాయి చేసింది తప్పే అనుకుంటున్నారా మీరు? నేను తప్పు కాదు అని నేను అన్న సార్. ఎందుకంటే చట్టం ఉంటుంది కదా, చట్టం తప్పు అంటే తప్పే, ఒప్పు అంటే ఒప్పే. దానికి నేనేమి వ్యతిరేకంగా కాదు. కాబట్టి చట్టాన్ని వ్యతిరేకించినంత పెద్దవాడిని కాదు. మరి వాళ్ళకి నేను నా విన్నపం ఏంటంటే వాడిని ఇబ్బంది పెట్టకుండా సింపుల్గా వార్నింగ్ ఇచ్చి అవసరమైతే 2 జల్లలు కొట్టి వదిలియండి సార్ అని బ్రతిమాలుకుంటున్నాను. అంతే. నేను తిరగలేను, లాయర్లు పెట్టుకొని డబ్బు ఖర్చు పెట్టుకొని నేను తిరగలేను, నా ఆరోగ్యం బాగోలేదు. అది నాకు 5 రకాల రోగాలు ఉన్నాయండి. అంటే మీ అబ్బాయి ఆల్రెడీ కొన్ని 100 కోట్లు సంపాదించాడు ఈ సినిమా పైరసీ ద్వారా, బెట్టింగ్ యాప్ల ద్వారా అని కొంత ప్రచారం జరుగుతోంది. సో లాయర్ని పెట్టుకునే అంత స్తోమత లేదంటారా? ఆడు పెట్టుకుంటాడనే స్తోమత లేదు నేను అన్నాం. మరి నేను అడిగాను కూడా, లాయర్లు పెట్టమంటావా? నువ్వు కొంచెం తెలిసిన లాయర్లు ఉన్నారు, మరి నువ్వు ఒక్కడవైపోయి కదా, పెట్టమంటే మరి లాయర్ తెలిసిన ఉన్నారు, పెడతాను అన్నాను. వద్దు, పర్వాలేదు, ఇక్కడ ఉన్నారులే నాకు చూసిన వాళ్ళు, నువ్వు ఆరోగ్యం, నువ్వు బాగుంటే చాలు అన్నాడు. నేను బాగానే ఉంటాను బాబు, నువ్వు బాగుంటే చాలు, నాకు రాలేదు కానీ నీ గురించే నా బెంగ అని చెప్పాను. అంతేగా సార్, మనం చేసేదంటూ ఏం లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇంకే అరెస్ట్ అయిన తర్వాత మీరు మీ అబ్బాయితో మాట్లాడారండి? వాళ్ళే ఫోన్ చేశారు సార్, పోలీసులే ఫోన్ చేశారు నాకు. చేస్తే నేను ఎవరో అనుకొని ఎత్తాను. నేను హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామండి అంటే, నమస్కారం సార్, చెప్పండి అన్నాను.
మీ అబ్బాయి మాట్లాడుతారట అన్నాడు. మాట్లాడాను సార్ అని ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇస్తే మాట్లాడాను. అన్నీ కొన్ని సెకండ్లే. అయితే ఎలా ఉన్నావు నాన్న, బాగున్నావా అన్నాడు. నేను బాగానే ఉన్నాను బాబు, మనకి ఎందుకు ఈ తలనొప్పులు, మనకు ఉండేది మనకు చాలు కదా, ఎందుకు వచ్చింది అలాంటి పనులు చేసావు, నువ్వు బాగుంటే నాకు అంతే సంతోషం అనేసి ఫోన్ కట్ చేస్తాను. అయితే మరుసటి రోజు నాకు ఒక ఐడియా వచ్చింది. నంబర్ ఉంది కదా వాళ్ళ నంబరు, ఫోన్ చేద్దాం అనేసి ఆ నంబర్కి 11 తర్వాత నేను ఫోన్ చేశాను. ఎత్తలేదు. మళ్ళీ రెండో కాల్ కూడా చేశాను, ఎత్తలేదు. అయితే మళ్ళీ 2:15 చేసి మళ్ళీ ఆలే చేసుకొచ్చారు. చేస్తే నేను ఎత్తాను, పోల్చాను నంబరు, పోల్చి ఎత్తాను. సార్ ఏమంది రవి వాళ్ళ నాన్న సార్ అన్నాను. తెలుసు అన్నారు వాళ్ళు. అంటే ఒకసారి కొన్ని సెకండ్లు మాట్లాడతాను సార్, మా కుర్రోడికి కారణాంశం, మీరు ఒకసారి ఇవ్వండి సార్ దయచేసి ఫోను మా కుర్రోడికి అన్నాను. ఇచ్చారు. ఇస్తే బాబు నువ్వు అక్కడ ఒక్కడో అయిపోయి కదా, నీకు ఎవరు లేరు కదా, మరి నువ్వు ఏం చేయగలవు, ఆ పోలీసులు అదుపులో ఉంటే నువ్వేం చేసుకోగలవు, నేను ఇక్కడ లాయర్ని పెడతాను, తెలుసు లాయర్లు ఉన్నారు నాకు, కట్టమంతే పెడతాను, నేను అన్నీ చూసుకుంటాను, లాయర్లకి డబ్బులు అయ్యి నువ్వు ఇవ్వక్కర్లేదు, నేనే చూసుకుంటాను, నేను లాయర్లు చెప్పి వాళ్ళు చేయవలసింది ఏదో ప్రయత్నాలు చేస్తారు, నీకు సహాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను అంటే చెప్పాను. చెప్తే వద్దు ఇక్కడ ఉన్నారు నాకు పెట్టొద్దులే అనేసి అన్నాడు. అయితే నీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి, నెంబర్ ఉంది కదా ఇక్కడ నాకు చెయ్యి, డబ్బులు కావాలన్నా ఏదో హెల్ప్ చేస్తాను, నేను నాకు డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను, నీకు ఏ సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయి అని ఫోన్ పెట్టిస్తానండి, అంతే. ఓకే, అంటే మీ అబ్బాయిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ కూడా తీసుకొస్తున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఎందుకంటే మీ అబ్బాయి చేసిన పైరసీ వల్ల, ఐబొమ్మ వల్ల సినిమా ఇండస్ట్రీకి కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది, ఇలాంటి వాడు బతకడానికి వీల్లేదు, ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఆ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ఒక కామెంట్ చేశాడు. ఏం మాట్లాడతారు సార్ అతను అన్న మాటల మీద? ఆడు సి కళ్యాణ్ అడ్డుగా బలిచాడండి, డబ్బు సంపాదించేసి అడ్డుగా బలిచాడు. ఆడు 100 కోట్లెట్టి సినిమా తీసి 1000 కోట్లు మింగేయడానికి చూస్తాడు. ఆడికి బాధ ఉంటుంది, పబ్లిక్ ఎందుకు బాధ ఉంటుంది, నాకెందుకు బాధ ఉంటుంది సార్? 100 కోట్లు ఎవడండి ఎట్టమన్నాడు ఆడిని ఎన్కౌంటర్ చేసేస్తే ఆ బాధ ఏటో ఆడికి తెలుస్తుంది, ఆ నొప్పి ఏటో ఆడికి తెలుస్తుంది. పోలీసులు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ముందు సి కళ్యాణ్ నుండికి ఎన్కౌంటర్ చేసేయాలి. అయితే సి కళ్యాణ్ అనేవాడు పోలీసులకు చెప్తే పోలీసులు చేసేస్తారా? నేను చెప్తాను పోలీసులు చేసేస్తారా? మరి ఆడు నేను చెప్తే పోలీసులు ఎందుకు మధ్యలో ఉన్నందుకు? ఆ పోలీసులు అమాయకులే, మన చెప్తే పోలీసులు చేసేస్తారటండి. సార్ మా కుర్రాడు చేసిన తప్పే, వెళ్ళి కాలు మీద పడతాను, సార్ తప్పు అయిపోయిందండి నేను కాలు మీద పడతాను, కనికరిస్తారా, వదిలేస్తారా? అలాగైతే ఇప్పుడే బయలుదేరుతాను ఎవరో ఒకరు తోడు తీసుకొని. ఏడు సార్ పోలీసులు చేయవలసింది చేస్తారు, మనం వద్దన్న మానేరు. కాబట్టి మనకి ఆడ అలా వాగినా నేను ఇలా వాగినా అది చట్టం పని చేసుకుంటుంది. మనకు ఉంటుంది బాధ, మన కుర్రోడని మా కుర్రోడిని కాల్చిమ్మంటున్నాడు, మరి ఆడ కుర్రోళ్ళని ఆడిని కాల్ చేస్తే ఆడికి తెలుస్తుంది ఆ నొప్పి ఏటో. నేను ఉన్నాను, ఇలా గిల్లితే నాకు నొప్పి వస్తుంది సార్, పక్కవాడిని గెలిస్తే పక్కవాడికి నొప్పి వస్తుంది సార్, ఆ నొప్పి ఆడికి అప్పుడు వస్తుంది ఆడిని కాల్ చేస్తే. మరి నా కొడుకునే కాల్చిమ్మంటున్నాడు, ఆడికి ఏమో నొప్పి రాదు. అంతే ఈ 100 కోట్లు 1000 కోట్లు మింగడానికి ఆడు అడ్డు అయిపోయాడు. ఏడు సార్ అదే ఆడికి నొప్పి అంతే కలిగింది, మింగేసి డబ్బు అంతా ఇలాగ పాడైపోతుందని. నేను తప్పు అనుకుంటే నేను పోలీసులు మీరు నన్ను మన్నించండి, నా వేదన మీకు చెప్పాను అంతే, 10 మందికి వింటారని కూడా చెప్పాను. అంటే అలా ఎవరి మీద ఆ కళ్యాణ్ మీద పగలేదు, నా కొడుకుని అన్నాడు కాబట్టి నేను అన్నాను ఆయన్ని, అంతేగాని ఆయన్ని పుల్లానికి నేను అనలేదు. ఎందుకు అలా అన్నారు కళ్యాణ్ అని మీరు అనవచ్చు, నా కొడుకు నేను అన్నాడు కాబట్టి మా ఊసి ఎత్తాడు కాబట్టి నేను అన్నాను. అందరు డైరెక్టర్ నిర్మాతలు అవడవచ్చు కదా, నిర్మాతలు తప్పండి, నిర్మాతలు చాలా తప్పు. కోట్లు ఎందుకంటే ఇవ్వాలి ఒక్కొక్కరికి, తక్కువగా నటించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సుమన్ గారు ఉన్నారు, శుభ్రంగా నటిస్తారు, తక్కువ ఇచ్చినా నటిస్తారు. రాజశేఖర్ ఉన్నాడు, బాగా నటిస్తారు తక్కువగా. చుట్టంపాడు వేణు ఎవరు ఉన్నారు, ఆయన బాగా యాక్ట్ చేస్తారు. అలా ఇవ్వండి. లేదు వాళ్ళు ఎవరికన్నా నచ్చలేదా? మీరు మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ బోల్డ్ యూనివర్సిటీలు కాలేజీలు ఉన్నాయి, మీరు వెళ్ళండి. అలాంటి దగ్గరికి వెళ్తే బోల్డ్ మంది యువకులు మంచి అందమైన వాళ్ళు వస్తారు. మీరు పెట్టుకొని తీయండి సినిమాలు. తీస్తే వాళ్ళే 4 సినిమాలు తీశారనుకోండి, వాళ్ళే అలవాటు అవుతారు జనాలు. వీళ్ళేదో ఆకాశం నుంచి తిరిగి రాలేదు కదా. పవన్ కళ్యాణ్
నాగార్జున ఫస్ట్ ఎలా ఉండారో మీకు ఆ సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళే ప్రజలు ఆదరించారు. ఏడు సార్ మరి వీళ్ళు ఆదరించరా? మంచి అందగాలు అమ్మాయిలు, మంచి అందగాలు అమ్మాయిలు పెట్టండి, తీయండి కొత్త వాళ్ళు. ఎప్పుడు ఆలేనట్టే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు చచ్చిపోయారు. ఇంకా తతిబాలు అందరూ ఉన్నారా లేరా? ఆలేనట్టే వాళ్ళు చచ్చిపోయారు. నెక్స్ట్ వచ్చారు కదా. అలాగే వీళ్ళు కూడా వదిలేయండి, మీరు కొత్త వాళ్ళు తీయండి. వాళ్ళు బతుకున్నట్టు అవుతుంది, మీరు బతుకున్నట్టు అవుతుంది. ఉద్యోగం లేక యువత ఎంతో బాధపడతాను. మీరు అన్నట్టుగా తక్కువ రేటుకి లేకపోతే తక్కువ రెమ్యునేషన్ తీసుకుని నటించే యాక్టర్లు గల్లీలో ఉన్నారండి. కానీ వాళ్ళని రానియరు కదా. తండ్రి హీరో అయి ఉండాలి, లేకపోతే తాత హీరో అయి ఉండాలి, ప్రొడ్యూసర్ కొడుకు అయి ఉండాలి. అలా అయితేనే అంటే నెపోటిజం కదా సినిమా ఇండస్ట్రీ అంతా. పాత అక్కర్లేదు సార్. వీళ్ళేం ఆకాశం నుంచి పుట్టారటండి. వీళ్ళు వాళ్ళు ప్రజలు ఆదరించారు కదా. అల్లు రామలింగయ్య చిరంజీవికి కూతురిచ్చాడు. ఆయన మంచి పేరు ఉంది అల్లు రామలింగయ్యకి. ఆయన్ని బట్టి చిరంజీవిని బయటకు తీసుకొచ్చారు. వాళ్ళు ఆయన తమ్ముడు కాబట్టి వాళ్ళ తమ్ముడిని బయటకు తీసుకొచ్చారు. అంతేగాని వాళ్ళేమో అందగాలు కాదు, ఆకాశం నుంచి రాలేదు. తీస్తే 4 సినిమాలు తీస్తే వీళ్ళు ప్రేక్షకులు ఆదరిస్తారు. వాళ్ళే ఫేవరెట్ అయిన అభిమానులు పుడతారు. తెలుసా? ఇప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు ఎంత యాక్షన్ చేశారు. వాళ్ళు చచ్చిపోయి మానేశారు ఆ సినిమాలు. తీస్తారు. కొత్త వాళ్ళకి అన్నం పెట్టండి సార్, కొత్త వాళ్ళకి అన్నం పెట్టండి సార్. మీరు తినండి సార్, కొత్త వాళ్ళకి అన్నం పెట్టండి సార్. ఎంతోమంది ఉద్యోగాలు లేక చూస్తే నాకు కళ్ళని నీళ్ళు వస్తాయి సార్. మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారండి. మీరు అలాగే అనౌన్స్మెంట్ ఇచ్చేసి ఆ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ పలానా డేట్ అని ముందుగా అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే బోల్డ్ మంది మీకు వస్తారు. అంటే అప్పారావు సినిమా వాళ్ళు ఇలా హీరోలకి 100 కోట్ల రూపాయలు ఇచ్చి 100 కోట్లతో సినిమా తీయటం వల్లే పేదోడికి సినిమా చూసే అవకాశం లేదని మీ అబ్బాయి ఐబొమ్మ పెట్టాడు అనుకోవాలా? అలాగని నేను అనలేదు సార్. అందువల్ల పెట్టాడని అనుకోకర్లేదు. వీడు ఆకలిలోంచి పుట్టాడండి. వీడు ఆకలిలోంచి పుట్టాడు. అందుకే ఆడు అలా తయారయ్యాడు. ఆడు మా ఇంట్లో కొన్ని సమస్యలు వచ్చాయండి. సమస్యలు రావడం వల్ల నేను మటు వేరే వెళ్ళిపోయాను. మా ఆవిడకి నాకు తగులు వచ్చి వేరే వాళ్ళ మట్టుకాలు పటాపంచులు అయిపోయాయండి. ఒక్కడున్నాడండి ఇంట్లో. అన్నం లేక పస్తులు ఉండోడండి. వెళ్ళిపోయాడండి పస్తులు ఉండలేక. అందంటే హైదరాబాద్లో కూడా పస్తులు ఉన్నట్టు నేను విన్నానండి. పస్తుల్లోంచి వచ్చిందండి ఆడికి పట్టుదల. పస్తులు ఉంటే ఎవరికైనా వచ్చేస్తుందండి ఆ పట్టుదల. ఇదిని పస్తుల్లో నుంచి వచ్చాడండి ఆడు. నాకు తెలుసు ప్రతి కష్టం ఆడదే. ప్రతి కష్టం శ్రమించి పస్తులుండి శ్రమించి ఆడు నేర్చుకున్నాడు పని నాకు తెలిసి. అంతే. అంటే మీ అబ్బాయి అన్నం తినలేని పరిస్థితి, అన్నం కూడా దొరకని పరిస్థితి మీ అబ్బాయిది. అన్నం ఎక్కడ? అన్నం లేదండి ఆడికి. అన్నం లేదు. పస్తులుండి ఆ పని నేర్చుకోండి. మరి నా దగ్గరికి వచ్చేస్తే ఎలాగో మానుకుంటున్నట్టు ఉన్న దాంట్లో పెడుతున్నాడు. అదే రాలేదు కాబట్టి నేను ఏం చేయలేను. అంటే ఇవాళ మీ అబ్బాయికి వస్తున్న సపోర్ట్ చూసారా అప్పారావు? యాక్చువల్లీ మీ అబ్బాయి చేసింది తప్పే, కానీ సొసైటీ నుంచి ఎంత సపోర్ట్ వస్తుందంటే కొన్ని కోట్ల మంది మీ వాడిని ఒక పెద్ద హీరో మీద కింద చూస్తున్నారు. చూడొచ్చండి. ఇక్కడ భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ మాయే. హాస్పిటల్ కట్టారు. డైరీ ఫారం తీసుకుంటే డైరీ ఫారం నుంచి హాస్పిటల్ కట్టారు. కానీ మేము మా ఊర్లు అందరూ గోలెట్టాం. మానేశారా? గవర్నమెంట్ నిర్ణయం ఎలాగుంటుందో అలా తీరుతుంది. మనం వద్దంటే మానేరు. వాళ్ళందరూ గోలెట్టినా ప్రభుత్వం చేయవలసింది చేస్తుంది. మన వద్దు బాబు అని ఎంతమంది అన్నా 4 రోజులు అయిపోతారు, మర్చిపోతారు. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. మనం అలాంటి పనులు చేయకూడదు. ఎందుకు చేయాలి? మనం న్యాయబద్ధంగా చట్ట ప్రకారంగా ఏ పనైనా చేసుకోవచ్చండి. లేదంటే చట్టం దగ్గర అనుమతి తీసుకొని చేసుకోవచ్చండి. భ్రాంతి కొట్టు ఉందండి. చట్టం దగ్గర అనుమతి తీసుకొని భ్రాంతి కొట్టుకున్నాడు. చట్టం దగ్గర అనుమతి లేకుండా కొట్టమనండి, షాప్ పెట్టమనండి. ఆడు ఏం చేస్తారు? ఏడు సార్? అంటే ఇవాళ సొసైటీ నుంచి పేద మధ్యతరగతి వాళ్ళ నుంచి మీ అబ్బాయికి వస్తున్న ఆ సపోర్ట్ చూసిన తర్వాత, అంటే ఇన్ని కోట్ల మంది అభిమానాన్ని నా కొడుకు సంపాదించుకున్నాడు అని చూసిన తర్వాత ఒక తండ్రిగా మీరేమనుకుంటున్నారండి? సరే, ఓకే, చేసింది తప్పే, చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటారు, అంతా పక్కన పెడదాం. కానీ ఇంత పెద్ద పేరు వస్తుంది మీ అబ్బాయికి అని, ఇంత మంది మేము మీ అబ్బాయిని ఆదరిస్తారు, హీరోలాగా చూస్తారని అనుకున్నారు ఎప్పుడన్నా? ఆ పేర్లు నాకు వద్దండి. మా ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండేవారు. ఆ పేరే చాలు నాకు. అలాంటి పేరే నాకు కావాలా.
ఇంట్లోంచి బయటకు వచ్చేసి నా కొడుకు ఏదో ఉద్ధరించేశాడు వీళ్ళందరూ నాన్న అలాంటి మెంటాలిటీ కాదు నాది. కాబట్టి వాళ్ళు పెద్దోళ్ళు డబ్బున్నోళ్ళు ఎంత డబ్బు అయినా సరే సిద్ధికాయితల్లా మారుస్తారండి. వాళ్ళు వెళ్తారు, కారులో వెళ్తారు, డబ్బు పెట్టేస్తారు, కొనేసుకుంటారు, నెట్లో ఎక్కడ టికెట్లు బుక్ చేసుకుంటారు, వెళ్తారు, సినిమా చూసేసి వాళ్ళకేం నొప్పి అనిపించదు. పేదవాడు ఉంటాడు, కూలి చేసుకుంటూ ఉంటారు. ఆ సాయంత్రం వచ్చేసరికి పిల్లలు ఊరుకోరు. సినిమాకి వెళ్దామండి అని పిల్లము నాన్న సినిమాకి తీసుకెళ్ళమని ఆడుకోవాలి. ఈ గోల పడలేక ఈ ఆర్థిక పరిస్థితి బాగాలేక ఏదో బాధపడి సినిమా తీసుకెళ్తే 1000 రూపాయలు అయిపోతాయి. ఆ 1000 రూపాయలు అయితే 4 రోజులు కాయగూరలేని వస్తాయి కదా అడికి. ఆడు అంటాడు ఆడికి ఈ బాధ లేకుండా సినిమాలు చూపిస్తారు ఫ్రీగా అని ఆడు సంతోషిస్తాడు లేబరుడు. ఈ డబ్బున్నోడు మాత్రం ఏడు చేస్తాడు, ఆడికేమో తెలియదు, కష్టం తెలియదు, సుఖం తెలియదు. ఈ డైరెక్టర్లు ఏడు చేస్తారు, 100 కోట్లు ఎట్టేస్తారు, 1000 కోట్లు తింటారు ఏడ్సా. అందుగునండి వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అది మింగే డబ్బు ఆడి వల్ల కొంచెం తగ్గిపోతుందని వాళ్ళు బాధపడతారు. ఎవడండి ఎట్టమన్నాడు 100 కోట్లు 1000 కోట్లను? ఒక్కొక్క మనిషి 100 కోట్లు ఏంటండి. ఎంత కష్టపడితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఎంత కష్టపడి రాత్రులను పగలనుక కష్టపడి చదివితే వాళ్ళకేమో 1000 లక్షలను జీతమా? ఒక కలెక్టర్ గారికి ఎంత ఇస్తున్నారు? 1,50,000 కంటే ఎక్కువ ఇవ్వరు. ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి అంత 1,00,000 అంతది. అంత కష్టపడి చదువుకున్న వాళ్ళకు దేశాన్ని పాలిస్తున్నారు, వాళ్ళే పాలిస్తున్నారు. కలెక్టర్లు ఎస్పీలు పాలిస్తున్నారు. పైన వాళ్ళు ఆర్డర్ వేసిన చేసేవాళ్ళు వీళ్ళే. వాళ్ళకే లేదు. ఇటు గోసి ఏమాత్రం అండి. పొట్టకి జరక్క తినడానికి లేని కుర్రలు ఇలాగ యాక్ట్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి ఇలాగ అంటారు, కట్ అంటారు ఏడ్సా. దానికి వాడికి 100 కోట్లు ఇవ్వాల. బుద్ధి లేని పని డైరెక్టర్లది, నిర్మాతలదని ఏడ్సా. ఏం తెలుసు అండి వాళ్ళకి? వీళ్ళ మీద నాటకాలు వేసుకున్నాడు చాలా గ్రేట్ అండి. గ్యాప్ లేకుండా మాట్లాడతాడు నాటకాలు స్టేజీలు. వీళ్ళంటే ప్రతి చిన్న మొక్క కట్ ఇలాగ అంతాడు, కట్ షూటింగ్లో చూస్తున్నాం కదా మనము. నిర్మాతలు చాలా తప్పు. అడ్డుగా బ్లాక్ మనీలు పెట్టడం, ఆ బ్లాక్ మనీ చేసి వైట్ మనీ చేసేసుకోవడం వాళ్ళకి అవడం లేదు. కొద్దిగా తగ్గిపోతుంది నిర్మాణం. లేకపోతే ఏంటండి మా మనవరాలు మనం సినిమాకి వెళ్తే అలా థియేటర్లో ఏదో అడిగింది, నాకు కళ్ళు తిరిగాయి. అమ్మాయి ఇంటికాడ బయటకు వెళ్ళిన తర్వాత కొడుకుందామని బతిమాలని ఒప్పించి బయటకు వచ్చాం. ఏంటండి సినిమాలో టీ తాగలేదే లేదండి. అంత రేట్ ఏంటండి? మధ్యలో ఎవడైనా చేయగలరా పని? అవును సార్, మనకు అక్కర్లేదండి. మన పిల్లలు వాళ్ళు అడుగుతారండి, వాళ్ళు కాదనలేమో అవునలేము సార్. ఎందుకండి అలా ఎన్నాళ్ళమ్మా సినిమాకి వెళ్ళేవాడి సార్, రూపాయి ఉంటే బస్సు ఎక్కి బస్సు మీద వచ్చేసి 40 పైసలు టికెట్ అండి. మరి ఆ రేట్లు లేవండి. ఇప్పటికీ కూడా నేను తక్కువ టికెట్లకి వెళ్తాను. ఎందుకు మనకి మన స్థాయిలో నుంచి మనం వెళ్ళాలి. డబ్బున్నాడు, బలిసిపోయినాడు, అడ్డుకు సంపాదించినాడు, బుర్రలు కొట్టినాడు వెళ్తారు, కష్టపడినాడు వెళ్ళాడు కదా. ఏడ్సా. అందుకని వాళ్ళందరికీ మీ వాడు దేవుడు అయ్యాడండి. కాదు అలాంటి వాళ్ళకి అన్నేసి 1000 రూపాయలు అదే సార్ నేను వాళ్ళందరికీ మీ అబ్బాయి దేవుడు అయిపోయాడు. అయితే అవ్వచ్చు, అయితే అవ్వచ్చు అండి. ఇప్పుడు వైన్ షాప్ ఉంటుందండి, తాగినాడికి అది పెద్ద దేవాలయంలో కనబడుతుంది, అవును. తాగనాడికి దరిద్ర కొట్టులా ఉంటుంది, అవును. ఇప్పుడు నేనున్నాను, ఆడు పిలిచిన ఎల్లో బతిమాలు ఇచ్చి ఫ్రీగా ఇచ్చి నేను తాగను. తాగిన వాళ్ళు డబ్బు ఇచ్చి కూల్ చేసి వచ్చి ఆ కూల్ అంతా అక్కడ ఇచ్చేసి తాగేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏడు సార్, అది ఎవడిష్టం ఆడిది. సరే, మీరు 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 మీ మాట తీరు కానీ మీ మాట్లాడే విధానం ఇదంతా చూస్తుంటే మీరు చాలా చాలా పద్ధతిగా, చాలా క్రమశిక్షణగా ఉన్నారు. మీరు చాలా విలువలతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఉన్న నిజాలు మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి వ్యక్తి అంటే చిన్నప్పుడు బట్టి ఈ అబ్బాయి ఎందుకు ఇలా మారాడు? ఇంత విలువలు కలిగిన వ్యక్తి కదా, మీ క్రమశిక్షణ అబ్బాయికి ఎందుకు రాలేదు అని. రావణాసురుడు కడుపునే ప్రహ్లాదుడు పుట్టాడు సార్. మనం చెప్పిన వాటిలో కొన్నాళ్ళు 10th వరకు మనం చెప్పిన మాకు అదుపులో ఉన్నాడు. 10th అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ గ్రిప్ట్లో పెట్టుకుంది. వాళ్ళ అమ్మకి పాములు అంటే ఇష్టం. పాములాగా ఇంట్లో పాములాగా ఉండేది. అలాగే ఒక బతికం. అలా నేను చెప్తే అలాగంటాడరా, చెయ్యరా నువ్వు, ఇలాగంటాడరా, ఇలా చేయాలి. పిల్లలకి ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. ఏంటంటే మంచి అయినా చెడ్డైనా ఒక మాట మీద వెళ్తే ఇల్లైనా వాకలైనా వెళ్తుంది. మనం ఎలా చెప్పి అలా చెప్తే వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు. చిన్నపిల్లడు ఉంటాడు, స్కూల్కి అని మారాజ్ చేస్తాడు. ఒకళ్ళు వెళ్ళమని చెప్తారు తల్లి తండ్రిని, అవునండి. ఒకళ్ళు వద్దని చెప్తారు. వెళ్ళమని ఆడి చెడ్డోడు, వద్దని చెప్పినోడు మంచోళ్ళు, కానీ ఆడి లైఫ్ పాడైపోతుంది. అవునండి. ఏడు సార్,
మొన్న ఏదో ఒక మాట అన్నారండి, ఏదో మా ఆవిడది అలా క్రిమినల్ బ్రెయిన్, మా ఆవిడది క్రిమినల్ బ్రెయిన్, ఆవిడ బ్రెయినే మా అబ్బాయికి వచ్చిందని ఏదో ఒక మాట అన్నారు. జీన్స్ వస్తాయి సార్, మనం వద్దన్నా జీన్స్ వచ్చేస్తాయి. నా బ్లడ్ ఉంది, నాది బి పాజిటివ్ బ్లడ్, మా పిల్లలకి ఇద్దరికి బి పాజిటివ్ బ్లడ్ వచ్చింది. కానీ జీన్స్ బుర్రలోని నెదర్లోని జీన్స్ వచ్చేస్తాయి. ఆ జీన్స్ మరి మనం ఏం చేయలేము. ఆ జీన్స్ని మన చేతిలో లేని పని అది. ఎట్ సార్ అంటే ఎట్లా సార్ మీరు అన్నేళ్ళు కాపురం చేసి పిల్లల్ని కన్నారు, ఆవిడ క్రిమినల్ మైండ్ అని ఎట్లా అంటున్నారు? అంటే ఏదో కారణం ఉండి ఉంటుంది కదా. పడ్డాను నేను బాధలు పడ్డాను సార్, కొన్ని సంవత్సరాలు పడ్డాను సార్ బాధలు. ఆ దరిద్రం తల్లించి దిగిపోయింది. నాకు శాస్త్ర వచ్చిందని సార్, తినకపోయినప్పుడు ఫస్ట్ పెళ్ళం ఉండి ఏంది సార్ ఉపయోగం లేని పెళ్ళము. టైంకి అన్నం ఉండదండి. నేను మగోడిని కదా, ఒంటిపి చేసి ఊరుకుంటుంది కదండి. నేను మగోడిని కదా, మనిషిని కదా. రేట్ సార్ మీకు అన్ని వివరాలు చెప్పగల అప్పుడు ఆ లైవ్లో. అవునండి. ఓకే. మరి అవన్నీ పెద్ద మనుషులు చెప్పారండి. నేను చెడ్డోడిని. రేట్ సార్ నువ్వు అన్నీ చెప్తావా? నువ్వు పెద్దోడిని చెప్పకుండా ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 20 సంవత్సరాలు ఉండాలి చెప్పకుండా. ఎన్నాళ్ళు ఆకలితో ఉండాలి, అన్నిటికీ ఇబ్బంది పడి ఎన్నాళ్ళు ఉండాలి. ఉండి బాధపడి కంట లేకుండా బాధపడితే హ్యాపీ సార్. ఇప్పుడు ఫస్టులు ఉంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. అమ్మయ్య ఆ దరిద్రం లేదు మనకి. కానీ అంటే మీ అబ్బాయి 100 కోట్లు సంపాదించాడని చెప్తున్నారు కదండి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా. మీకేం డబ్బులు పంపించలేదా తండ్రికి ఎప్పుడు? ఆడు పంపించలేదు. ఆడికాడ 100 కోట్లు ఉన్నాయని నాకు తెలీదు. వాళ్ళ నాన్న డబ్బులు ఉన్నాయి పంపిస్తానని ఆ డబ్బులు నాకు అక్కర్లేదు. నాకు భగవంతుడు రెట్టిన దారం ఉంది, భిక్ష ఉంది, భగవంతుడు రెట్టిన భిక్ష ఉంది. ఆ గణపతి బాబు, పార్వతీ పరమేశ్వరుడు, సింహాద్రప్పన్న బక్సెట్టారు, పెన్షన్ వస్తుంది నాకు సారు. నాకు తిన్నంతకి మందులకి డబ్బులు సరిపోతున్నాయి. మనం ఇంకంతకన్నా ఏం కావాలి సార్? అంతేనండి. రాజకీయ నాయకులు ఉన్నారు తమిళనాడు, మనకు అందరికీ తెలుసు. ఓపెన్గా మనకెందుకు? ఒక స్త్రీ బోల్డ్ అంత సంపాదించింది, ₹1 పట్టుకెళ్ళలేదు ఆవిడ. కొన్ని వేల లక్షలు, కొన్ని 100 లక్షలు సంపాదించింది. ఏమి ₹1 పట్టుకెళ్ళింది ఆవిడ? అవన్నీ ప్రజల పాలు అయిపోయింది. ఎందుకు మనకు తిన్నందుకు లోటు లేకపోతే చాలు సార్. ఉండడానికి ఏదో కొంప ఉంది, లోన్లు పెట్టి దపదపాలు లోన్లు పెట్టి పట్టుకున్నాం. మనకు చాలు, మన జీవితాలకు మనకు చాలు. డబ్బులు ఉంటే ఇదంతా ఎరగొట్టుకుని శుభ్రంగా. మీ అబ్బాయి వేరే దేశంలో ఉన్నంతకాలం అతన్ని ఎవరు పట్టుకోలేకపోయారు, పోలీసుల వల్ల కూడా కాలేదండి. కానీ ఇండియాకి, హైదరాబాద్కి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. మీ కోడలు అంటే మీ మాజీ కోడలే అతన్ని పట్టించింది అనేది బయటకు వస్తున్న ప్రచారం నిజమేనండి? అది అవన్నీ నాకు తెలియదండి. తెలిస్తే ఏదైనా మాట్లాడతాను. తెలియంది నేను ఏమీ మాట్లాడను. వాళ్ళు ఎలాగన్నారు, ఇలా ఎలాగన్నారు అని నమ్మేవాడిని కాదు. చెప్పుడు మాటలు విని పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. నేను అలా చెప్పుడు మాటలు విని పాడైపోయాడిని కాదు. వాళ్ళకే ఇట్టేస్తాను బాంబు. నాకు ఎవరైనా చెప్తే వాళ్ళకే ఇట్టేస్తాను ముందు బాంబు పెట్టేస్తే, అప్పుడు వాళ్ళు ఇంకా 2 రోజులు చెప్పరు. కాబట్టి నా ఊరోళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి. నా గురించి ఎవరు చెప్పరు. చెప్పినా నేను విన్నాను. వాళ్ళకి వెంటనే ఇట్టేస్తాను, వాళ్ళకే కర్ర ముడ్లో. కానీ మీ అబ్బాయికి పెళ్ళైన విషయం అన్నా తెలుసా? చెప్పిన మాటలు మీ అబ్బాయికి పెళ్ళైన విషయం తెలుసా? కోడలు ఎక్కడ ఉంది? నేనే చేశాను సార్ పెళ్ళి. మీరే చేశారు? అబ్బా పెళ్ళి నేనే చేశాను సార్. నేను పెళ్లి సంబంధాలు చూసేవాడిని, పెళ్ళిళ్ళు ఫోటోలు అయితే తెచ్చేవాడిని. ఫోటోలు చూసేవాడు కాదు కనీసం. చూడకపోతే ఎలా చేయాలి పెళ్ళి? వాళ్ళు అడిగేవారు, మీరు ఫోటో ఎట్టుకెళ్ళారు కదా, ఏం చేశారో అని అడిగేవారు. వాళ్ళకి ఏదో చెప్పాలి కదా, ఎస్ నో చెప్పాలి కదా. ఇప్పుడు ఫోటో చూడకపోతే నేనే చెప్పిన వాళ్ళకి ఏదో చాకు చెప్పుకొని ఊరుకున్నాను. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి పలానా నాకు నచ్చిందని ఫోటో చూపించాను. నాకు ఫోటో చూపిస్తే ఇంకో 2 ఫోటోలు చూపించారు. ఈ పిల్ల బాగుందిరా, ఇంకో పిల్ల చెప్తే ఆ పిల్ల కాదు ఈ పిల్ల అన్నాడు. నాకు నచ్చింది కాకుండా ఆవిడకి నచ్చింది చూపించాను. పోనీ సరే నీకు నచ్చింది కదా చేసేస్తానులే అన్నాను. ఆవిడ ముస్లింల అమ్మాయి తెలిసి చెప్పాడు. సర్లే నీకు నచ్చింది కదా బాబు, నీకు నచ్చితే నేనే తిరగలేదు, నాకే శ్రమ తగ్గించావు అనేసి మా పెద్దల్ని, మా మామయ్య గారిని, మా మేనత్తని, మా అన్నయ్యని, మా వదిన్ని, మా ఎరకత్తిని, ఎరకోడిని ఇలాగ అందరం తెలిసి 90 మా మనవరాళ్ళు, నా కూతురు, నాలుడు వెళ్ళి నిశ్చితార్థం చేసి వచ్చాం. మళ్ళీ పెళ్లి ముహూర్తాలు కూడా వాళ్ళే పెట్టేశారు. అక్కడ పెట్టేసి ముహూర్తాలు చెప్పేశారు డేటు. ఆ డేట్కి మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి పగలే పెళ్ళి కూడా పగలే ఆ బస్సు పంపించాడు సికింద్రాబాద్. బస్సు అందరూ ఎక్కితే తిన్నగా కళ్యాణ మండపం దగ్గర ఆగింది. వెళ్ళాము, పెళ్లి చేసాము. పగలే నగ్నం పగలే చేసాం. మళ్ళీ సాయంత్రం కల్లా ట్రైన్ ఎక్కి వచ్చాం. అంతే, ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండలేదు.
కనీసం 24 అవర్స్ లేదు, 12 అవర్స్ అన్నీ 8 అవర్స్లో అన్నీ అయిపోయి వచ్చాం. అంటే ఎందుకు విడిపోయారండి వాళ్ళిద్దరూ? అంతే. ఎందుకు తర్వాత విడిపోయారు? పెళ్ళైన తర్వాత ఆ, ఎందుకు వెళ్ళిపోయారంటే వీడు కొద్దిగా మర్యాదగా మాట్లాడండి. ఓకే. మర్యాదగా మనిషికి విలువ ఇవ్వడు, మర్యాదగా మాట్లాడతాడు. తర్వాతను మా కోడలు ఉద్యోగం చేస్తుంది కదండి, వాళ్ళ అమ్మ మంచిది కదండి నాకు తెలిసి. ఓకే. ఆవిడ ఎలా అంటే ఇప్పుడు ముసలైపోయింది, ఆవిడ ముసలైపోయింది, నేను ముసలైపోయాను సార్. మాకేం కావాలి సార్? టైంకి ఎంత ఏదో ఫుడ్డు మందులు అవి కొనిపెట్టి చాలు కదా. ఇప్పుడు నాకు మా కొడుకు కోడలు ఇక్కడ ఉన్నారనుకోండి, నాకు నా పెన్షన్ డబ్బులు అది తీసేసుకొని నాకు మందులు ఇచ్చి టైంకి ఎంత పెడితే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. అవునండి. ఆవిడకి అలా కాదు, వాళ్ళ అమ్మ ముసలైపోయింది. ఆ ముసలి దానికి ఎందుకు సోకులు? ఆవిడకి ప్రత్యేకించి ఒక కారుకు డ్రైవరు రోజు షాపింగ్లకి వెళ్ళాలి. షాపింగ్లకి వెళ్ళి అన్ని వెళ్తే డబ్బు అంతా ఆ కూతురు సంపాదించి పుష్టి అనిపించేస్తుంది. కూతురు సంపాదించింది మళ్ళీ ఏమో మా మీదే బతుకుతానని అని అంటుందట. మా పాప అది ఆవిడ డబ్బు అంతా ఆవిడ ఖర్చు పెట్టిస్తే ఈడి ఇంట్లో సంపాదన తిని ఈయన్నే అంటుంది మళ్ళీ తిరిగి. అవన్నీ ఆలకించాను ఇదివరకు, అంతే. నాకు చెప్పలేదు, మా పాప చెప్పింది నాకు, ఇలాగనన్నా నీకేం తెలుసు, ఇలా బాధలు పెడుతున్నారు, మా అడగలేదనా నువ్వు అనుకుంటున్నావు అని అన్నది. నాకు అండర్స్టాండ్ అయింది నాకు. ఆ ముసలమ్మకి కారు డ్రైవర్ ఎందుకు, షాపింగ్లు ఎందుకు సార్? లిప్టిక్లు అవి రాసుకొని షాపింగ్లు ఎందుకండి ముసలోళ్ళకి? అవన్నీ ఈడు అడుగుతాడని ఈడు చెడ్డోడు, ఈడు కొద్దిగా ఖర్చు పెట్టాడు, కొద్ది పీనాసురుడు వెళ్ళాడు, అనవసరంగా ఖర్చు పెట్టాడు. అవసరమైతే ఖర్చు పెడతాడు, ఎందుకు అనవసరంగా? ఆ ముసలి దానికి అవసరమా? అవునండి. అవి అడగకూడదు. కూతురట ఆవిడని చదివించాను, నా కూతుర్ని ఉద్యోగం చేస్తుంది, ఈరోజు నా కూతురు సొమ్ము నేను ఖర్చు పెట్టుకుంటాను అంటదట. ఇవన్నీ విడిపోయిన తర్వాత కోడలో మీకు టచ్లో ఉందండి? ఇప్పుడు మాట్లాడిందా? ఆ గొడవలు అయినప్పుడు ఫోన్ చేసింది. ఓకే. మీరు రండి, అమ్మాయి గారు ఒకసారి రండి, ఇలాగ నాన్న ఇది అంటే అప్పుడు నేను కళ్ళు ఆపరేట్ చేసుకున్నాను సార్. ఈ కన్ను ఒకసారి చేశారు గ్యాప్ ఇచ్చి. అమ్మ నా కళ్ళుకు బాగలేదు, తిన్నందుకు తిండి లేదు, నీకు తెలుసు కదా. నేను ఏదైనా ఫోన్లో చెప్తాను, ఒకవేళ అక్కడికి వచ్చినా నేను అదే చెప్పాలా. ఆడి వినడం, నువ్వు వినవు, నా శ్రమ అంతా వృధా అయిపోద్ది. మీరు వింటానంటే నేను వస్తాను, చెప్తాను. చిన్నవి గొడవలు రావడం కామన్. ఏదో మీరు ఒక మాట మంచిగా జీవితాంతం బతకని వాళ్ళు కదా, ఏదో సెట్ చేసుకోవాలి. అందులో మీకు పాప ఉంది, దాని జీవితం నాశనం అయిపోద్ది. మీరు పౌరుషాలకు వెళ్ళిపోతే దాని జీవితం పాడైపోద్ది. చుక్కలాంటి పిల్లమ్మ, బంగారంతో సమానమైన పిల్ల, దాన్ని తలుచుకుంటే నాకే బాధేస్తుంది, మీరు గొడవలు పడకండి అని చెప్పాను. నన్ను మాట్లాడుతున్నాను, ఆవిడ కట్ చేసేసింది ఫోన్ కట్ చేసిన వాళ్ళకి ఫోన్ చేస్తామంటే. అంటే మీ అబ్బాయికి ఆల్రెడీ ఒక పాప కూడా ఉంది, అంటే మీ మనవరాలు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నా సార్? ఉన్నదండి, బంగారం బొమ్మ అండి మా మనవరాలు. ఇద్దరు బాగుంటారు కాబట్టి తల్లి తండ్రి ఇద్దరు బాగుంటారు కాబట్టి పిల్ల రతనాల బొమ్మ, బంగారు బొమ్మలా ఉంటుంది. అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్ ఎక్కడన్నా తెలియదు నాకు. హైదరాబాద్ అంటే చిన్నదేటి అండి, మొత్తానికి తల్లి దగ్గర ఉన్నా సార్. ఓకే. ఇప్పుడు మీ అబ్బాయి పోలీసులు మనకు తెలియదు, ఉన్నారు ఎక్కడో తెలియదు. ఇప్పుడు మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు, జైలుకి తీసుకెళ్లారు, మళ్ళీ కస్టడీకి తీసుకొచ్చి రోజు ఇక్కడే పోలీసులు కోచింగ్ చేస్తున్నారు. మరి మీ అబ్బాయిని ఏమి కలిసే ప్రయత్నం చేయలేదు? ఒకసారి వచ్చి కొడుకుని చూడాలనిపించట్లేదా మీకు? నాకు మనసులో ఉన్నా నన్ను వెళ్ళే శక్తి లేదండి. నాకు 5 రకాల జబ్బులు ఉన్నాయండి. ఓకే. తిన్నంతకు తిండి లేదండి నాకు. ఇలాగ మా ఆఫీస్కి వెళ్ళి రావాలంటేనే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, ఎక్కడ పడిపోతున్నాయి నాకే తెలియదు. నాకు 5 రకాల జబ్బులు. గ్లూకోమా ఉంది, కొత్తగా షుగర్ వచ్చింది, జాయిన్ అయ్యింది, గ్యాస్ట్రిక్ ఉంది, బీపీ ఉంది, ఇలాగ అన్నీ ఉన్నాయి సార్ నాకు. నేను టైంకి తిన్నంత తిండి లేదు. నేను ఈ ఎండతోటి వెళ్ళి అక్కడికి ఏ కర్రీ పాయింట్ తెచ్చుకుంటే తినబుద్ధి లేదు, వాంతులు వచ్చేస్తాయి. టౌన్లో అనుకోండి ఇది కావతల అది అక్కడ కొనుక్కోవచ్చు, ఇక్కడ అలాగే ఉండదు. ఉన్నది ఇది పల్లెటూరు కాదు, పట్టణం కాదు, అలా అయిపోయింది మా ఊరు. పల్లెటూరు అయినా ఎవరైనా ఒక లేబర్ పట్టుకొని కూలి పెట్టుకొని డబ్బులు ఇచ్చి వంట చేయించుకోవచ్చు. ఇప్పుడు అలా కాదు, ప్రతి వాళ్ళు శంఖకి బ్యాగ్ తగిలించుకొని హాస్పిటల్కి పనికి వెళ్ళిపోతుంటారు. అక్కడ వాళ్ళు వేలు ఇస్తారండి, వేలు నేను ఇవ్వగలరా చెప్పండి? నేను తినాలా, మందులే కొనుక్కోవాలా, వాళ్ళకి వేలే ఇవ్వాలా?
అందువల్ల అన్నీ అంటే ఎంతైనా మీరు తండ్రి కన్న కొడుకుని చూడాలని ఉంటుంది. కన్న కొడుకు కష్టాల్లో ఉన్నాడు, మీ కడుపును పుట్టిన కొడుకు ఈరోజు పోలీసుల చేతిలో ఉన్నాడు. సో చూడాలనిపిస్తుంది కదా ఏ తండ్రికైనా కూడా. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వచ్చి కొడుకుతో మాట్లాడాలన్న అనిపించిన ఉంటుంది కదా తండ్రికి. జరిగితే అన్నీ ఉంటాయి సార్, జరిగితే అన్నీ ఉంటాయి. నేను ఇక్కడ జరిగేది అనుకోండి, ఇక్కడ హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ దీపి ఆయన చూసి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కి ఇక్కడ దీపాలు ఉంటుంది జరిగితే. అవునండి. అవ్వదు కదా. నాకా బాగోలేదు, నాకా ఒంట్లో బాగోలేదు, నేను వెళ్ళలేను. అలాంటప్పుడు ఆ ఆశ రాదు, ఆలోచన రాదు. ఏడు సార్ అక్కడికి నేను అన్నాను కదా, మీకు కావాలంటే లాయర్లు పెడతాను బాబు, వాళ్ళే కొద్దిగా ఏదో నీకు శాతనైన వరకు హెల్ప్ చేస్తారు అన్నాను. వద్దు, ఇక్కడ ఉన్నారు, తెలిసిన ఉన్నారు అన్నారు. సర్లే నీకు ఏ అవసరమైనా ఫోన్ చేయి అని చెప్పాను. అంతకన్నా నేనేం చేయలేను. అంటే ఎప్పుడు సార్ మీ తండ్రి కొడుకులు ఎప్పుడు విడిపోయారు? అంటే మీ ఇద్దరికి గ్యాప్ ఎప్పటి నుంచి వచ్చింది? తండ్రి కొడుకులు విడిపోలేదండి, భార్యాభర్తలు విడిపోయాం. ఓకే. అంటే మీ అబ్బాయి మీకు ఎప్పటి నుంచి టచ్లో లేడంటున్నా? భార్యాభర్తలు విడిపోయాం. అయితే ఆ గొడవల్లోనే ఆడ ఆకలికి ఉండలేక ఏదో ఆ ఎవరో ఫ్రెండ్స్ని పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు కొన్ని సంవత్సరాల వరకు. ఓకే. ఎక్కడో వర్క్ నేర్చుకుని ఆ తర్వాత తెలిసింది. మా మామయ్య చెప్పాడు, ఒరే హైదరాబాద్ ఉన్నాడు మీ కుర్రాడు, పలానా వాళ్ళు కుర్రాడు ఇక్కడ ఉన్నారండి, వాళ్ళ కుర్రాడు అక్కడ ఉంటాడు, పలానా కుర్రాడు అక్కడ ఉన్నాడు తెలిసిందిరా అంటే ఫోన్లో ఎక్కడొక్కడ ఉన్నాడు కదా అని అనేసిన తర్వాత అలాగ మా పాపకు పెళ్లి చేసినప్పుడు దానికి నెంబర్ ఆ కుర్రోడిని పట్టుకుని ఆ నెంబర్ పట్టుకుంటే చేసిందట. పెళ్ళికి వచ్చాడట, నాకు కనబడలేదు, కనిపించి వెళ్ళిపోయాడట పెళ్ళికి, మా పాప పెళ్ళికి. ఓకే. అయితే మా పాపని కంచరపాలెం ఇచ్చాం అక్కడ, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చాడు. అంతే విడిపోవడము, పగలు ప్రేమలు పగలు ఏమీ లేవు మాకు. అంటే ఇంత పెద్ద ఐబొమ్మ, అంటే ఇంత పెద్ద సంచలనం తెలుగు రాష్ట్రాల్లో, ఇంత పెద్ద సంచలనం ఈరోజు దేశంలోనే సంచలనం, ఇంత పెద్ద ఐబొమ్మ స్టార్ట్ చేసింది మీ అబ్బాయి అన్న విషయం ఎప్పుడు తెలిసిందండి మీకు? మీరు అందరూ విలేకరులు అందరూ ఇంటి మీదకి వచ్చేస్తేనే తెలిసింది నాకు. విలేకరులు అందరూ వచ్చేస్తారు వరుసగా సినిమా టికెట్లు లైన్లు కట్టించినట్టు. అంటే అంతకుముందు తెలియదు ఏంటి ఎందుకు వచ్చేస్తారు వీళ్ళందరూ అనుకున్నాను. తెలియదండి నాకు, అది అంతే. అంటే ఇవాళ అరెస్ట్ ఫస్ట్ వచ్చిన అతను అడిగా, అరెస్ట్ తర్వాత మా దగ్గరికి వచ్చి ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే బిఫోర్ ఒక సంవత్సరం నుంచి గొడవ జరుగుతుంది కదా, ఒక సంవత్సరం నుంచి ఐబొమ్మ రవి అని అతను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పడం, పోలీసులకు మీ అబ్బాయి సవాలు విసరడం, మీ అబ్బాయి అని తెలియదు సార్. అవన్నీ కాదండి, 100లో 1% నాకు తెలిస్తే, 100లో 1% తెలిస్తే నేను అడిగి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నేను చెప్తానండి. నక్సలైట్ లాటోలు పోలీసులు లొంగిపోతే వాళ్ళకి పునరావాసం కల్పిస్తారండి పోలీసులు. అలాంటిది వీడికి లొంగిపోమని చెప్తాను, ఇలాంటి పనులు చేయకు, తెలుసో తెలియకో చేసావు, ఇలాంటి పనులు చేయకునైనా పోలీసులు సరెండర్ అయిపో, లేకపోతే నువ్వు ఇవన్నీ దుకాణం బంద్ చేసి నీకు ఎప్పటికైనా ప్రమాదకరము అని అన్నీ నేను చెప్తాను. వినేవాడికైతే ఆడ ఎండో నాకు చెప్పడం, నాకేం తెలుస్తుంది, తెలియదంటే ఏం చెప్తాం ఏడు సార్. అయితే ఆ రోజు మొన్న వారం అయిపోతుంది కదా, ఆ ఉదయాన్నే నాకు మా తమ్ముడు మధురవాడు పేపర్ చూసారట, ఈనాడు పేపర్లో ఫోటో వేసారు, అన్నయ్య గారు అబ్బాయిలాగా ఉన్నాడని ఇక్కడ ఫోన్ చేశారట మా చెల్లాలకనే. మా మేనకోడలు వచ్చి నెట్లో కొట్టిందట, వచ్చేస్తానట. ఆ రవి అమ్మాయి ఇదిగోటమ్మని అలా చూపిస్తే మా పిన్ని గారు మధురవాడ నుంచి వచ్చారు, ఇక్కడ ఉంది, అది ఏడుచుకొని వచ్చేసింది నా దగ్గరికి, గేట్ కొట్టేస్తుంది, నేను ఇంకా లేగలేను, రాత్రులు నిద్ర పట్టదు, రాత్రి 3 అయిపోద్ది నిద్ర పట్టదు, తెల్లవారు లేగలేను, ఎవరా అని తలుపు తీస్తుంది, ఏం పిన్ని అని అడిగితే ఎలా కొట్టరు బాబు అంటే ఏం నాకు తెలదే, సరే అని యూట్యూబ్లో చూస్తే వరుసగా వచ్చేస్తాను, అన్ని ఛానల్ నుంచి వచ్చేస్తాను. అయితే మరి ఏం చేస్తాను పిన్ని, ఏదో అవుతుంది, ఫోన్ ఎలాగైతే ఆయన నా చేతులు ఏమీ లేదు కదా, ఎలాగైతే నువ్వేంటి కంగారు పడిపోతావు, ఎలాగైతే అలాగవుతుంది అని దాన్ని గసిరించి పంపించాను. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు ఫస్ట్, నేను అడిగాను అతన్ని, మీకు ఏమంది రవి ఆ లార్ని నేనే అని మీకు ఈ ఇల్లు అడ్రస్ ఎలా తెలిసిందని అడిగాను. అప్పుడు ఆయన సెల్లో కొట్టాడు, కొట్టి ఆ ఫోటో, డోర్ నెంబరు, అన్ని అడ్రస్ నాకు చూపించాడు. ఇంకేమంటాం, అంతే అలా అయిపోయింది. ఇప్పుడు ఇమ్మంది రవి తండ్రి ఇవాళ ఇమ్మంది రవి ఇన్ని కేసుల్లో జైల్లో ఉన్నాడు కాబట్టి ఇమ్మంది రవి తండ్రి అని చెప్పుకోవటానికి మీరు గొప్పగా ఫీల్ అవుతున్నారా, బాధపడుతున్నారా? అయ్యో ఇలాంటి వాడిని కన్నానే అని బాధపడుతున్నారా? నా కొడుకు తప్పు చేయలేదు అని వెళ్తానే తండ్రి కాబట్టి గర్వంగానే ఫీల్ అవుతున్నారా? ఇది
నేను గర్వపడడానికి దేశానికి ఏమైనా సేవ చేసేలేదు. దేశం గురించి సేవ చేసినా, దేశం గురించి చనిపోయినా నేను చాలా గర్వంగా చెప్పుకుందును. అవసరమైతే నేను చచ్చిపోతాను దేశం కోసం అయితే. సార్, ఎంతరో మహానుభావులు, స్త్రీలు, పురుషులు ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళకంటానే మనం ముడుచుట్లు పుట్టామా? ఆ మహావీరులు మహావీరులు, వీరమాతలు మన దేశం కోసం చచ్చిపోయారు. వాళ్ళ దగ్గర మనం ఏమాత్రం సార్. దేశం కోసం ఏమైనా అది చేస్తే నేను గర్విద్దును. వీడు మన పొట్ట కోసం ఈడు ఏడిచాడు. నేను ఎలా గర్వపడతాను సార్? గర్వపడే పని కాదు, దుఃఖపడే పనులు కాదు. నేను ఒకటే గర్వపడతాను, ఎప్పుడైనా మన దేశం కోసం నువ్వు ప్రాణం ఇచ్చేసినా నేను హ్యాపీగా, సంతోషంగా నేను హ్యాపీగా ఉన్నాను. దేశం కోసం ఏం కాదు కదా. అంటే మీ అబ్బాయి అరెస్ట్ అయిన తర్వాత అండి, అప్పారావు మీ అబ్బాయి అరెస్ట్ అయిన తర్వాత, సరే మీ అబ్బాయి చేసింది తప్పే అనుకుందాం. అయితే కానీ అతని వల్ల, అతని పుణ్యమా అని ₹1 ఖర్చు లేకుండా సినిమా చూసిన కొన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళు ఈరోజు మీ వాడిని పెద్ద హీరో అనుకుంటున్నారు కదా. వాళ్ళందరూ మిమ్మల్ని ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారు? ఎవరైనా మీతో ఫోన్లో మాట్లాడటం, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలవటం, మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పటం? విలేకరులు చాలామంది అడిగారు ఫోన్ నెంబరు. అడిగితే నేను ఇవ్వను బాబు, మీకు ఇచ్చాను అనుకోండి, 4 ఇస్తారు, 10 మంది చెప్తారు, ఇంకా అలాగ ఫోన్ నెంబర్కి వెళ్ళిపోతాయి, ఇంకా నన్ను ఎడరు, బుర్ర తినేస్తారు, నాకు నిజంగా రావాల్సిన కాల్స్ కూడా నేను ఎత్తలేకపోతాను, నాకు ఇవ్వను సార్ ఫోన్ నెంబరు అని చెప్పాను. అయితే వీళ్ళందరికీ నేనేం చెప్తానంటే, డబ్బున్నోడు ఎడతాడు సార్. అడ్డుగా మోసపోయి ఇప్పుడు 1000 కోట్లు 100 కోట్లు సినిమా తీసిన వాళ్ళకి అలా ఏమీ కాదు. ఇంట్లోనే నెట్లోనే బుక్ చేసి టికెట్ తీసుకొని సినిమాలకు వెళ్ళిపోతారు, మళ్ళీ హ్యాపీగా వచ్చేస్తారు. వాళ్ళు డబ్బు అంతే విలువ లేదు వాళ్ళకి. మన చిన్న తరగతి వాళ్ళకి డబ్బు అంతే చాలా ఇంపార్టెంట్. ఎంతో కష్టపడితేనే కానీ ఒక 500-600 రావు. ఇంటికి వస్తాడు ఆయన, ఆ భార్య పిల్లలు సినిమాని గోల చేస్తారు. ఇటు వాళ్ళు ఏం అనలేడు, కొట్టలేడు, తిట్టలేడు. సినిమాకి తీసుకెళ్తే ₹1000 పైన అయిపోతాయి. అందు గురించి అంటాడు, ఆడికి అది సులువుగా వస్తుంది బొమ్మ, మెచ్చుకుంటాడు. నేను వాళ్ళు తప్పను, నేను వీళ్ళు తప్పను, నేను ఇటు చేసింది రైట్ అన్ను. మరి అది అన్నీ చట్టం ఎలా ఉన్నదో అలా చేసుకుంటారు. అంటే ఏ పాపం తెలియని అంటే ఏ పాపం తెలియని మీ కోడలు ఉంది పాపం, మీ కొడుకు నుంచి విడిపోయి మీ మనవరాలను పెట్టుకుని ఆవిడ తిప్పలేదు, ఆవిడ పడుతోంది. ఆవిడని చాలా మంది ఆడిపోసుకుంటారు. ఏ పాపం తెలియదు అనకండి మా కోడలకి. వాళ్ళ అమ్మ మాట విని పాడైపోయింది ఆ పిల్ల. సరే ఓకే, అది భార్యాభర్తలు ఇద్దరు విడిపోవటానికి అనుకుందాం. అంటే ఇవాళ భర్తని పట్టించడానికి పోలీసులకు పట్టించి మీ కోడలు అన్న అపవాదం ఎదుర్కొంటుంది ఆవిడ, అది నిజమై ఉంటుంది అనుకుంటున్నారా అని? అవి ఎదుర్కోండి. నేనెందుకు అనుకోవాలి సార్? 100 మంది 100 అనుకుంటారండి. నేను అవన్నీ అనుకోను సార్. న్యూస్లో చెప్తారు, నాకు తెలిసింది రియల్గా తెలుసండి. నేను చిన్నప్పుడు బట్టి ఒక అబద్ధం ఆడలేదు సార్. నేను ఉన్నది చెప్పడానికి భయం ఉంది, లేనిది తడుకొని చెప్పాలి, కానీ ఉన్నది చెప్పడానికి భయం ఉంది. ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నేనేమైనా చెప్పింది తప్పు ఉంటే చెప్పండి, తప్పు అయిపోయింది. నేను తప్పు చేస్తే మాత్రం మీరు మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా తప్పు లేదు. చాలా విలువలతో మాట్లాడుతున్నారు. నేనేమైనా తప్పు ఉంటే, నేను తప్పు చేసి ఉంటే చిన్న పిల్లడికైనా, ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా క్షమాపణ కోరుతాను సార్. మా బల్బు ఉంటుంది ఇక్కడ, బాత్రూమ్కి వెళ్తాను, బల్బు ఒకసారి ఆపడం మర్చిపోతాను. ఆ తర్వాత చూస్తాను, అయ్యో ఆపలేదే, ఇదంతవరకు ఏడెక్కిపోయి ఎలా బాధపడుతుంది అనేసి, అమ్మ సారీ అమ్మ మర్చిపోయాను అని బల్బుకి నేను సారీ చెప్తాను. మీరు నమ్ముతారా నమ్మరా? బల్బుకి నేను సారీ చెప్తారా? సార్ చెప్తాను. నేను పిచ్చోడు అనొచ్చు, నన్ను పిచ్చోడు అనొచ్చు. నేను బాత్రూంలో ఉన్న బల్బు ఆపకపోతే బల్బుకి సారీ చెప్తాను. నా వల్ల నువ్వు ఇంత ఏడెక్కిపోయి అలా కలిసిపోయి కాలిపోతాను ఇప్పటివరకు నువ్వు చేసింది మర్చిపోయానమ్మా సారీ అని చెప్తాను. అంటే మీరు బల్బు తీయటం మర్చిపోవటం వల్ల బల్బు వేడెక్కిందని బల్బు దగ్గరికి వెళ్ళి నా వల్ల నువ్వు వేడెక్కావు, బాధపడ్డావు అని సారీ చెప్తున్నారే. అంటే ఇంత మంచితనం ఉంది కదా. మరి మీ అబ్బాయి వేల కోట్లు నష్టపోయిన సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, నిర్మాతలకి, వాళ్ళకేమైనా సారీ చెప్తారా? వాళ్ళకి సారీ చెప్పాల్సిన పని లేదండి. వాళ్ళు చేసింది, నిర్మాతలు చేసింది పక్కా రాంగు, తప్పు. వాళ్ళకెందుకండి మనం సారీ చెప్పాలా? 100 కోట్లు బిజినెస్ చేసి 1000 కోట్లు ఆశిస్తున్నారు వాళ్ళు. ఆశించకుండా చెప్తారా మన దేశం కోసం ఏమైనా బాధపడుతున్నారా? మన కోసం, పేదవాళ్ళ కోసం ఏమైనా బాధపడతారా? చెప్పండి, నేను వాళ్ళకి మెచ్చుకుంటాను. ఏడు సార్, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారండి.
ఓ 10 రూపాయలు పెడుతున్నారు, 100 రూపాయలు కావాలంటున్నారు వాళ్ళు. అంటే ఆ వ్యాపారాన్ని మీ అబ్బాయి దెబ్బ రైతు కొట్టేసాడని ఎంతో కదా. కష్టపడతాడు ఆ సార్. వ్యాపారం మొత్తాన్ని మీ అబ్బాయి దెబ్బ కొట్టేశాడు. అంతే, అవును, కొట్టేస్తే కొట్టేయచ్చు. వాళ్ళు వచ్చే డబ్బు వీడు దెబ్బ కొట్టేస్తే ఆడు బాధ కలుగుతుందండి. దంగోడిని పట్టుకుంటే ఆడికి బాధ కలుగుతుంది. దంగోడికి పట్టుకునేవాడు మంచోడు, పట్టుకున్నాడు చెడ్డోడు. అలాగా మనం అది న్యాయాలు ప్రభుత్వానికి చెప్పేవాడిని కాదు. వాళ్ళు ఏం చేయాలో నేను నా రిక్వెస్ట్ పోలీసులకి ఏంటంటే అటు ఇబ్బంది పెట్టకుండా కావాలంటే జల్ల కొట్టైనా సరే వార్నింగ్ ఇచ్చి ఆయన కొద్దిగా వదిలేసేటట్టు చూడండి కొడుకుగా నేను బాధ అంతే, ఇంకేం లేదు. అంటే అప్పారావు మీ అబ్బాయి మీద పెట్టిన కేసులు, నాకు ఆరోగ్యం బాగాలేదు. మీ అబ్బాయి మీద పెట్టిన కేసులు చూస్తే మీరు తట్టుకోలేరు నిజానికి. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు, కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు, సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు, ఫారినర్స్ యాక్ట్ ఫైల్ చేశారు, ఫోర్జరీ కేసు ఫైల్ చేశారు. ఇన్ని సెక్షన్ల కింద మీ వాడి మీద ఫైల్ అయిన కేసులన్నీ చూస్తూ ఉంటే ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం కూడా లేనట్టుంది. రెండోది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగుతోంది. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది అని, విదేశాల నుంచి డబ్బు పెద్ద మొత్తాన చేతులు మారింది అని. సిబిఐ కూడా ఇవ్వాలంటున్నారు ఈ కేసుని. సో పెద్ద వలయంలో మీ అబ్బాయి ఇరుక్కుపోతున్నాడు. అలాగా ఇరుక్కుపోయినా నేనేం చేసేది ఏమీ లేదు సార్. నేను అదే చెప్తాను మీకు. ఎన్ని కేసులు పెట్టేవాళ్ళు వద్దంటే మానేస్తారా ప్రభుత్వం? చెప్పండి. వాళ్ళు మానేరు. కేసులు పెట్టారు అనేసి నేనేం చేయలేను. అందువల్ల నా చేతిలో ఏమీ లేదు ఏట్ సార్. అందువల్ల మనం ఏం చెప్పినా చెల్లదు. ఇంకెందుకు? అంతా భగవంతుడి దయ అంతే. ఇంకా ఆ భగవంతుడి దయ, పోలీసుల దయ అంతే. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారి పేరు అప్పారావు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నాకు ఛానల్ బట్టి తెలుసా. ఆయన ఛానల్ బట్టి 20 సంవత్సరాలు బట్టి ఉంటున్నాను ఆయన పేరు. సజ్జనార్ అంటే ఆయన రకరకాల డిపార్ట్మెంట్లో కూడా పనిచేశారు ఆయన. అవునండి. అంటే ఆయనే మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు. రకరకాల డిపార్ట్మెంట్లో కూడా పనిచేశారు. ఆయనే మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు. మరి ఆయన డ్యూటీ ఆయన చేశారు సార్. ఆయనకి చెప్పినంత పెద్దవాడిని కాదు, కాకపోతే కోరుకుంటున్నాను ఆయనకి అంతే. రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంగ్లీష్లో చెప్తారు కదా రిక్వెస్ట్ అని. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకి చెప్పిన ఆయన డ్యూటీ ఆయన చేశారు సార్. ఆయన తప్పని మనం ఎలాగనుకుంటాం? ఆయన కాకపోతే ఇంకొకళ్ళు ఉంటారు అక్కడ, ఆ స్థానంలో ఇంకొకరు ఉంటారు సార్. ఆయన కాకపోతే ఆయన సొంత పర్సనల్ ఇంటి పనులు కాదు కదా ఇవి. కొన్ని ఇంటి పని అయితే సార్ ఇంట్లో పని వాళ్ళు ఇలాగ తప్పు అయిపోయిందని కాలు మీద పడితే పోన్లే ఎదవా అనేసి ఆయన కనికరిస్తారు. వాళ్ళ ఇంట్లో పని కాదు కదా అది. కాబట్టి అది పర్సనల్ కాదు, ఇంట్లో పని కాదు. ఇంట్లో పని అయితే చెప్పండి, నేను వెళ్తాను, ఆయన కాలు మీద పడతాను, ఆయన తన్నినా నేను పడతాను. మరి అంతకన్నా నేనేం చేయలేను. ఆఫీస్ పని ఆయన ఇష్టం కాదు. మీ అబ్బాయిని అభిమానించే వాళ్ళు, మీ అబ్బాయికి ఉన్న అభిమానులందరూ ఈరోజు సజ్జనార్ గారిని తిడుతున్నారండి. నువ్వు అన్యాయంగా అరెస్ట్ చేసావు, అక్రమంగా అరెస్ట్ చేసావు, వెళ్ళమండి ఏమో వాళ్ళకి అరెస్ట్ చేసావని తిడుతున్నారు. మరి వాళ్ళకి ఏమైనా చెప్తారా? పోనీ సార్ వెళ్ళమనండి. వెళ్తే ఏమో దేవుడు ఆ సజ్జనార్ సార్కి మనసులో దూరి ఆయన ఏది హెల్ప్ చేస్తారు. దానికి ఉంది. వెళ్ళడం మంచిది కాదని అన్నాం, మంచిదే, వెళ్ళండి. ఏమో ఆయన మనసులో దేవుడు కలిగాడు అనుకోండి, ఏమో ఒకలా ఉంటుంది. ఒక గట్టిగా కొట్టాలన్నాడు, నెమ్మది కొట్టచ్చు కదా, ఆ మనసులో దేవుడు దూరితే. చెప్పలేం. అలాగే అంటే సజ్జనార్ గారిని తిడుతున్నారు అంటున్నానండి. అప్పారావు, నేను చెప్పింది మీకు అర్థం కాదా? మీ అబ్బాయిని అభిమానించే వాళ్ళు మీ అబ్బాయిని అరెస్ట్ చేసిన సజ్జనార్ గారిని తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో. వాళ్ళకేమైనా చెప్పదలుచుకున్నారా? బుర్ర తక్కువ తిడతారండి. వాళ్ళకు జ్ఞానం లేదు, ఆలోచించే శక్తి లేదు, అందుకే తిడుతున్నారు. సజ్జనార్ సార్ ఏం చేస్తారు సార్? సజ్జనార్ సార్ ఇప్పుడు రిటైర్ అయిపోతారు అనుకోండి, ట్రాన్స్ఫర్ అయిపోతారు అనుకోండి, ఆ ప్లేస్లో ఇంకొకరు వస్తారు. ఆయన అలా తిడతామా? చెప్పండి. తిట్టలేరు కదా. ఆయన డ్యూటీ ఆయన చేశారు. ఆయన వ్యక్తిగతమైన కక్షలేం మనకు వద్దు, ఏమీ వద్దు. అటువంటి ఆ డ్యూటీ ఆయన చేశాడు. కాకపోతే ఆయన బతిమాలుకుంటే ఒకలా ఉంటుంది. అది తిడితే మరీ కోపం వచ్చేస్తుంది ఆయనకి. తిట్టకూడదు, ఎప్పుడు కూడా తిట్టకూడదు. మనం చేసిందే తప్పు పని, ఎదవ పని. ఆయన ఎందుకు తిట్టాలి సార్ మనం? ఆయన డ్యూటీ చేస్తున్నాడు. ఆయన జీతం తీసుకున్నాడు గవర్నమెంట్ కూడా, ఆయన డ్యూటీ చేస్తున్నాడు సార్. గవర్నమెంట్ ఆయన జీతం ఇస్తుంది ఇలాంటి పనులు చేయమని. అలాంటప్పుడు ఆయన ఎందుకు తిట్టడం? మనం ఎందుకు? తిట్టిన వాళ్ళకి ఆ ఉద్యోగం ఇస్తే వాళ్ళు అలాగే చేస్తారు. తిట్టిన వాళ్ళు అన్నారు కదా, వాళ్ళకి ఆ ఉద్యోగం ఇస్తే వాళ్ళు అలాగే చేస్తారు సార్.
ఇప్పుడు సజ్జనార్ గారికి ఒక తండ్రిగా మీరేమైనా ఒక అప్పీల్ తప్పు. కానీ రిక్వెస్ట్ కానీ ఏమైనా చేసుకుంటారా? ఆయనకి సజ్జనార్ సార్కి ఆ భగవంతుడికి నేను కోరుకుంటుంది ఏంటంటే పెద్ద ఇబ్బంది పెట్టకుండా ఏదో మీ చేతిలో ఉన్న వరకు ఆయన్ని కొంచెం రిలాక్స్ చేయండి. అంతకన్నా మనం ఆయన సార్ కోరుకునేది ఆయన చేతిలో ఉన్న చేసి పెట్టండి. చేతిలో లేని మనం చెప్పలేము కదా. ఆయన ఇంతవరకు వచ్చేసింది కదా. అందువల్ల ఆయన్ని నేను తప్పు అన్నాను. ఆయన చేతిలో ఉన్నంత వరకు కొద్ది ఫ్రీగా కొంచెం గట్టిగా ఇలా పట్టుకుని కంటే కొద్దిగా లూజుగా పట్టుకోండి సార్ అంటే ఒక ఏదో ఒక పద్ధతి ఉంటుంది సార్. ఎవరికి దేనికైనా పద్ధతి ఉంటుంది. కాబట్టి మనం ఆయన నేనేమో తప్పను తిట్టను. ఆయన పరిధిలో ఏం చేయాలో ఆయన్ని తెలుస్తుంది అంతే. మన అంత చెప్పిన వాళ్ళు కాదు, చెప్పినా వదిలేసే శక్తి ఆయనకి లేదు. ఇంతవరకు వచ్చేసింది. ఆయన వదిలేసి ఊరుకుంటారు జనాలు. అది మమ్మల్ని వదిలేయండి బోళ్ళు మంది వస్తారు. మా కేసు వదిలేయండి. ఒకళ్ళు కనికరిస్తే ఊరు అందరూ అలాగే అంటారు. వాళ్ళకి అది తప్పు కాకపోవచ్చు, న్యాయస్థానానికి తప్పు ఉంటుంది. ఏడు సార్ ఆయనకి మనకు తప్పు కాకపోవచ్చు. చూసిన వాళ్ళకి అన్నీ ఆయన ఇష్టం కాదు కదా. ఆయన పరిధిలో కొన్ని ఉంటాయి. కొద్దిగా ఎక్స్క్యూజ్ చేసినవి ఆయన పరిధిలో ఆయనకు ఉంటాయి, అంతవరకే. సరే, చివరిగా అప్పారావు ఒక్క మాట. మీ అబ్బాయిని ఈ రకంగా చెప్పండి. తప్పుదోవలో పట్టించిందని మీరు ఆరోపిస్తున్న మీ భార్య, మీరు కాపురం చేసిన మీ సతీమణి, బహుశా ఆవిడ కూడా టీవీ చూస్తూ ఉండొచ్చు, లేదంటే రేపు పొద్దున యూట్యూబ్లో చూస్తుంది ఈ వీడియోని. మీ ఆవిడకి ఏమైనా చెప్పదలుచుకున్నారా లైవ్ ఈ సందర్భంగా? మా ఆవిడ ఉన్నదని చెప్పలేనండి. చచ్చిపోతారని వెళ్ళిపోయింది పిల్లలు చెప్పి. చచ్చిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ భార్య బతికుండి చూసింది అనుకోండి, నేను నీ వల్లే ఎలా తయారయ్యే పిల్లలు అని చెప్తాను, అంతవరకే. పిల్లలు నీ వల్లే ఎలా పాడైపోయారు అని ఆ మొక్కే చెప్తాను. నువ్వు వెళ్ళిపోయిందని వెళ్ళావు, సచ్చిద్దని సచ్చావు, కానీ పిల్లల్లో ఇలా తయారు చేసావు, వాళ్ళ జీవితాలతో ఆడుకొని వెళ్ళిపోయావు, నా జీవితం వాళ్ళ పిల్లల జీవితాలతో ఆడుకొని వెళ్ళిపోయావు చెప్తాను, అంతవరకే. ఇంకేం చేయను. ఓకే అండి అప్పారావు, మీరు ఆరోగ్యంగా ఉండాలి. నేను ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత చట్ట ప్రకారంగా నేను డైవర్స్ తీసుకున్నాను సార్. ఓకే, చట్ట ప్రకారంగా తీసుకున్నాను. నేను ఒకళ్ళు చెప్తే వినేవాడిని కాదు. నేను చట్ట ప్రకారంగా తీసుకున్నాను. రేపు పొద్దున్న ఏదైనా రావచ్చు. నేను చచ్చిపోయిన తర్వాత ఆవిడ రావచ్చు. అప్పుడు వీళ్ళందరూ మా వాళ్ళందరూ ఏం చేయలేరు ఆవిడని. అందుకే చట్ట ప్రకారంగా తీసుకున్నాను. అది ఆఫీస్కి వెళ్ళిపోయి ఒకలేడు పిల్లలు చేసి నా పెన్షన్ ఆవిడ పేరు రాయించుకోవడం ఇలాగ అన్నీ ఇబ్బంది పెడుతుంది మనం డైవర్స్ తీసుకోకపోతే. పక్కాగా నేను డైవర్స్ తీసుకున్నాను కాబట్టి క్లోజ్ చేస్తాను. అక్కడ సాఫ్ట్వేర్ క్లోజ్ చేసేసాను అంతే. క్లియర్గా ఉండాలి, ఏ పని అయినా క్లియర్గా ఉండాలి. ధన్యవాదాలు అప్పారావు, మీరు ఆరోగ్యంగా ఉండాలి. అసలే హెల్త్ బాగాలేదంటున్నారు. మీకు ధన్యవాదాలు. మీ కొడుకుని మీరు కలవాలని కోరుకుంటూ ఉన్నాం. సరే, ఎంతైనా మీరు తండ్రి, ఆయన కొడుకు తప్పో ఒప్పో చేశాడు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు అతని మీద. సో ఒక తండ్రిగా మీది ఒక బాధ్యత ఉంది, మీ కొడుకుని చూడాలనిపిస్తుంది మీకు. సో మీరు హైదరాబాద్ వచ్చి మీ బిడ్డను కలవాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మీరు అనుకుంటున్న న్యాయం జరగాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. ఇది ఇప్పుడు ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు అనేక అంశాల గురించి డిస్కస్ చేశారు. పర్టికులర్గా తన బిడ్డ జీవితం ఎందుకు ఇలా తయారయ్యాడు అంటే, ఆకలిలోంచి అతనికి పట్టుదల పెరిగింది. ఒకప్పుడు తిండికి కూడా లేక అనేక రోజులు పస్తులుండి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అలా పస్తులుండి అనుభవించిన నరకంలోంచే ఏదో సాధించాలి లైఫ్లో అన్న ఆ పట్టుదలతోనే ఈరోజు ఇలాంటివేవో చేసి ఇది సంపాదించాడో, చెడ్డ పేరు తెచ్చుకున్నాడో, మంచి పేరు తెచ్చుకున్నాడో, ఇవన్నీ చేశాడు అనేది తండ్రి చెప్తున్నమాట. ఇక తన భార్యే తన కొడుకుని చెడగొట్టింది అనేది మరొక అంశం. ఇక కోడల గురించి అనేక అంశాలు ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేశారు. కాకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, హైదరాబాద్ సిపి సజ్జనార్ గురించి ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు మాట్లాడిన మాటలు చాలా కీలకం. బేసిక్గా అందరూ ఏమనుకుంటారంటే, తన కొడుకుని అరెస్ట్ చేశారు కాబట్టి పోలీస్ కమిషనర్ని విమర్శిస్తారు చాలామంది, అన్యాయంగా అరెస్ట్ చేసావనో ఇంకోటో. కానీ ఆయన ఎక్కడా కూడా ఎంత పద్ధతిగా మాట్లాడారు అంటే నిజంగా గౌరవం పెరుగుతుంది ఆ తండ్రి మీద. హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు పోలీస్ కమిషనర్ కాబట్టి ఆయన డ్యూటీ ఆయన చేశాడు తప్ప ఆయనకి మాకు ఎలాంటి వ్యక్తిగతమైన గొడవలు లేవు కదా. సో ఆయన డ్యూటీ చేసినప్పుడు ఆయన అనవసరంగా బుర్రలేని కొంతమంది వెధవులు అనవసరంగా ఆయన తిడుతున్నారు అంటూ ఆయన వాళ్ళని ఎవరైతే సజ్జనార్ గారిని విమర్శిస్తున్నారో వారిని ఉద్దేశించి కూడా అప్పారావు ప్రస్తుతం కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఐబొమ్మ రవిని
పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంకా విచారణ కొనసాగుతుంది స్టిల్ ఇప్పుడు కూడా. సో ఇప్పుడు మనం మాట్లాడిన ఆయన తండ్రి అప్పారావు ప్రస్తుతం వైజాగ్లో ఒక పల్లెటూళ్ళలో ఉన్నారు. సో పల్లెటూళ్ళలో ఆయన ఇంటి దగ్గర నుంచి ప్రస్తుతం లైవ్లో మాట్లాడారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.